వాడు ఫుల్ మత్తులో ఉన్నాడు. హాస్పిటల్కి బయలుదేరుతున్నాం. ఎరా యేసు, రిజల్ట్ వచ్చిండదా లేదా? లేదన్నా, హాస్పిటల్లోకి వెళ్ళాడు. వచ్చాక చెప్తా. పాజిటివ్ వచ్చిందటన్నా. నేను మళ్ళీ చేస్తా. కన్ఫర్మ్ అయిందదా? టచింగ్ టచింగ్ టచింగ్. ప్లాన్ చేయండి ఏంటది యేసు. ఈరోజే వాడిని శ్మశానంలో లేపేసే. బాబు మోహన్ గ్రూప్ అక్కడ లాడ్జిలో వెయిట్ చేస్తానులా. భయం వేస్తోందన్నా. ఏమప్పా యేసు, రక్తం పారించకుండా పైకి ఎదగలేవప్పా. అది గురువుగారు రక్తం రా నాయన. నిన్ను తారా స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. సిక్కైందనుకో ఇంక కుంట నక్కలదే కదా రాజ్యం. ఇంక మీదట మనహవానే. వచ్చేసు కలిసి వెళ్ళేద్దాం. తెలంగాణ నీదే. రాజమండ్రి హబ్బు, కొచ్చి హార్బరు మొత్తం నువ్వే తీసుకో. మరైతే ఆ సంజు అన్నా నీకదంటే మోజు కదన్నా. అప్పుడే ఈ అన్నకి వెనకాలేస్తాండవా? ఆ అమ్మినే నువ్వే పెట్టుకో, నాకెందుక. చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, లోపల చేస్తే గాని లోకం అర్థం కాదురా అని. ఆ ముసలిది చెప్పిన మాటలు మళ్ళీ గుర్తొచ్చేలా చేశారే. ద్రోహి మనకే బొక్కెడతాడా? రామ్జీ నగర్ పోనీమంటావా? ఆ నా కొడుకు సంగతి తెలుద్దాం. ఇప్పుడు పాము పుట్టలో చెయ్యట్టకూడదు. పాలు పోస్తే పామే బయటకు వస్తుంది. అసలు వాడు ఫోన్ తీసి చస్తే కదా. తీస్తాడు, వాడు తీస్తే చస్తాడు. నారాయణ వచ్చి బండెక్కు. వకీలా, వెళ్ళే దారిలో వేడిగా ఒక బ్లాక్ టీ కావాలి. సరే, వేడి అదిరిపోయేలా 2 బ్లాక్ టీ ఇవ్వండి. ఓబో, వకీలు ఫోన్ తీ. అట్టగా ప్యాటర్న్ వేసుకో. ఎస్ ఏసునాదా. వాట్సాప్ ఓపెన్ చేసుకో. లాయర్స్ గ్రూప్ అని ఉంటుంది చూడు. నేను చెప్పింది చెప్పినట్టు పెట్టు. జపాన్ చచ్చాడు. జపాన్ పెట్టు. ఓ బాడీ పోలీస్ కస్టడీలో సీక్రెట్ గా ఉంది. ఇదే మ్యాటర్. పెట్టాను. జపాన్ లాయర్ వస్తున్నాడయ్యా. మెసేజ్ డెలీట్ చేసి ఫోన్ పక్కనట్టే. పెట్టి ఒక్క నిమిషమే కదా అయింది. ఈ పార్టీకి 300 మంది చూస్తుంటారు, 3000 మందికి ఫార్వర్డ్ చేస్తుంటారు. అబ్బా, అందరూ రూమురుగు పుట్టిన ఎడ్డి బుడ్డగాళ్ళు. డిలీట్ చేశాను. హలో, ఏంటి జపాన్ చచ్చాడా? ఎవరయ్యా చెప్పింది? ఎస్పీ ఆఫీస్ సోర్సా? ఉండు, ఛాంబర్లో కనుక్కొని చెప్తా. ఈలోగా మతలబ్ చేశారా? వకీలు వచ్చి బండెక్కు. అవునయ్యా, ఐఎస్ఎస్ సోర్స్ కూడా అదే మాట చెప్తున్నారు. ఏ లవడం గోపాల్ గారు లీక్ చేశాడో తెలియట్లేదు. ఉండు, ఇంకో లైన్లో మ్యాజిస్ట్రేట్ వచ్చారు. ఓబా, గంగాధర్కి ఫోన్ కొడతా. ఇప్పుడు ఎత్తుతాడు, మాట్లాడు. నేను చెప్పినట్టు చెప్పే. సార్ 100% ఇది రూమరే సార్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందే జపాన్. మనం ఎలా మూవ్ అవ్వాలో కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు సార్. ఈ బార్డర్లో వాడికున్న ఒకే ఒక లింకు రామ్జీ నగర్ గంగాధర్ సార్. అవును సార్, వాడిని ట్రాక్ చేస్తే తప్పకుండా జపాన్ గురించి లీడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను కల్పేట స్టేషన్లోనే ఉన్నాను సార్. లోకల్ టీం కావాలి సార్. ప్లీజ్ పుట్ వర్డ్ టు వైనాడ్ ఎస్పీ. పక్కా ఫోర్స్ కావాలి സാർ വിത്ത് ആംസ്. ഓക്കെ. അയ്യോ, രാംജി നഗറോ? അത് വളരെ ഡേഞ്ചറസ് സ്ഥലമല്ലേ. പ്ലാൻ ചെയ്ത് ഉള്ളിൽ പോകാൻ ചുരുങ്ങിയത് 5 ദിവസമെങ്കിലും ആകും. അവിടെ ഒരു എൻക്വയറിക്ക് പോവുകയാണെങ്കിൽ പോലീസുകാർ മെഡിക്കൽ ലീവ് ഇട്ട് പോവുക. അത്രയ്ക്ക് ഒരു അക്യൂസ്ഡ് ടീമിനെ ഫോം ചെയ്ത് വെച്ചിരിക്കുക ആ ഗംഗാധരൻ. നിങ്ങളുടെ
നിങ്ങളുടെ കമ്മീഷണറോട് എൻ്റെ SP ക്ക് വിളിക്കാൻ പറയൂ. ഞാൻ ആളെ പ്രോസസ്സ് ചെയ്തു തരാം. മനസ്സിലായോ? ఇప్పుడు నేను రామ్జీ నగర్ వెళ్ళట్లేదు. ఫోర్స్ మాత్రం మీరు అరేంజ్ చేయండి. ఎక్కడికి పోవాలో నేను చెప్తాను. మనసులాయో? ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീയൊന്ന് കേട്ടിരണോ പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരളെ എന്നോമന പുന്നലിം പുങ്കരളെ ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് വാപ്പുന്നഴകെ എന്നാലോ എൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ പച്ചപ്പനന്തത്തെ പുന്നാര പൂമുത്തെ പുന്നലിം പുങ്കരളെ എന്നോമന പുന്നലിം പുങ്കരളെ ഉച്ചയ്ക്ക് നീ എന്റെ കൊച്ചു വാഴത്തോപ്പിൽ ഒന്ന് വാപ്പുന്നഴകെ എന്നാലോ എൻ കഥ കേൾപ്പിക്കാൻ ഞാൻ ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി കുടിക്കേണോ കേൾക്കണം കേൾക്കണം എന്റെ കഥ നീ ഒന്ന് കേട്ടിരണോ ആടണം പാടേണം എനിക്കിന്ന് ആടി కుడికేను నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. మా మహారాజుని కలిపేశారే ఈ మట్టిలోనే. అన్నయ్య, నా దేవుణ్ణి పోగొట్టుకున్నానే. దైవం ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు. వాడి పాడిపోయాలని కాసుకున్నాను గంగాధరు. ఇంతమంది గురుగారిని కాపాడలేకపోయారా? ఎవడు చేశాడో చెప్పండి, వాడి పేక తెగ్గొస్తా. అలా నమ్మక ద్రోహం చేసిన ఏ పాపిని ఆ ప్రభు విడిచిపెట్టడు. గంగాధరం, సరుకు తెమ్మన్నాను, తెచ్చావా? ఇదా లాఠీల వాళ్ళ నుంచి తప్పించుకుని వెంటనే నార్త్కి వెళ్ళిపోవాలి. బుడ్డాడున్నాడు కదా. గురువుగారు పోయారు కదా, కానీ నువ్వు పిలిస్తే వస్తారు. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసా? పిలువు గంగాధరం, నువ్వు పిలిస్తే వస్తారు. పిలువు. సార్ జపాన్ సార్. కదలకు ఏంటి గురుగారు, ప్రాంక్ చేస్తారా? రాయలసీమ పంది. ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్ ని నమ్ముతున్నారా? మీరు బతికినారు, అదే చాలు గురుగారు. ఏంది నాను, నేను చెప్పిండ్లా నీకా అసలు మా గురుగారికి సావే లేదనా? పదండి గురుగారు, మన ఏరియాకి పోదామా? గంగాధర, మా అమ్మ నాకెట్టిన పేరు జపాన్ ముని. ముని అనేది మా ఇంటి పేరు. ఎందుకు జపాన్ అని అడిగా. దానికి మా అమ్మ ఏమందంటే, రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల మీద బాంబులేసి ఆ దేశాన్ని మొత్తం నాశనం చేశారు. ఈ అయిపోయింది అనుకున్న దేశం ఎక్కి తొక్కి నుంచుంది. ఆ టైప్ నువ్వు ఉండాలరా అని చెప్పింది బుర్రక కింద. ఎంతమంది ఈసులు గంగాధర్లు వచ్చినా ఈ జపాన్ ఏం పీకలేరా. ఏ డేట్ మక్సలే, నన్నెందుకు ఇందులో ఇరికించావురా? నేను గురుగారు ఈ గంగాధర్ని అనుమానిస్తారా? మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు గురుగారు? ఎవరు? ముని, గదర్పూర్ సామ్రాట్. హలో జపాన్, నన్నే అనుమానిస్తున్నావా? వెన్నుపోటు పొడిచే వ్యక్తిరా నేను, తట్టుకోలేకపోతున్నా జపాన్. సారీ అబ్బా, ఇక్కడ ఒక గెట్ టుగెదర్లో ఉన్నా, మళ్ళా ఫోన్ చేస్తా. నాకేం సంబంధం లేదు గురుగారు. తాంత ఎర్రి పేపర్ అనుకున్నావా? శాంతిని ప్రసాదించే ప్రభువా.
ఇదిగో బుడ్డాడు